ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పాలు విరిగిపోయినాయి ఫ్రెండ్స్. దీంతో మనం ఏదైనా స్వీట్ తయారు చేసుకుందాం. ఇవి 1/2 లీటర్ పాలు ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చి ఇచ్చారు, వెంటనే కాగబెడితే విరిగిపోయాయి. దీంతో మనం ఏదైనా స్వీట్ తయారు చేద్దాం. కాకపోతే ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుంది. దీన్ని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. నేను ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. 2 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత వడగడతాను ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకుందాం. సరే ఫ్రెండ్స్, దీనిలో వాటర్ మొత్తం తీసేసాను. ఇది అచ్చం జున్ను చేస్తే వచ్చే స్మెల్లే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ పాలు ఇరిగిపోయాయి. దీనిలో లైట్గా మళ్ళీ వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దీన్ని మొత్తాన్ని దానిలో వేస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ లేకుండా కొంచెం కొంచెం వేసుకుందాం. ఇది పొయ్యి మీద కొంచెం సన్నమంట మీద మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, దీనిలో మళ్ళీ వాటర్ వస్తున్నాయి మనం తీసేసినా కానీ. నేను తీసేసిన తర్వాత 2 టైమ్స్ వాష్ చేశాను ఫ్రెండ్స్. దీనిలో వచ్చిన వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. నచ్చితే షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీనిలో ఉన్న వాటర్ మొత్తం బాగా రిలీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. దీన్ని మెత్తగా మనం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇది మొత్తం స్మాష్ చేసుకుంటూ కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, వాటర్ బాగా ఇంకిపోయాయి. ఒక 1 మినిట్లో ఆ వాటర్ కూడా పూర్తిగా పేల్చేస్తుంది. ఈ ఫ్రెష్ పాలు ఫ్రెండ్స్ పొద్దున్న తెచ్చిచ్చారు. ఏంటో మరి విరిగిపోయాయి. 1/2 లీటర్ పాలు ఫ్రెండ్స్ ఇవి. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఈ స్పూన్తో నేను 3 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇది కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే దీనిలో ఇలాచీ వేసి పంచదార వేసి మిక్సీ వేసి అది వేసుకుంటే ఆ ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలకి చేస్తున్నాను, కొంచెమే ఉంది కాబట్టి నేను ఇలాచీ పౌడర్ వేయట్లేదు. అది పిల్లలు తినరు కాబట్టి. మీరు చేసుకునేటట్టయితే ఇలాచీ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కుక్ చేసుకుందాం. నేను స్టవ్ దగ్గర ఉండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మాడిపోతుంది కాబట్టి నేను దీనిలో ఒక చుక్క నెయ్యి కూడా వేశాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. నేను చేస్తున్న స్వీట్ ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పాలకోవా ఫ్రెండ్స్. ఇది బాగా ఈ వాటర్ మొత్తం పీల్చుకునే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా పీల్చుకున్న తర్వాత
ఇలా తినొచ్చు. నాకు ఇలా తినడమే ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇలానే తినేస్తాను. మా పిల్లలు కూడా ఇలానే తినేస్తారు. మీరు కావాలి అనుకుంటే ఇది బాగా అబ్జర్వ్ అయిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో ఇది వేసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేసి పీసెస్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. పాలకోవా రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా కుదురుతుంది. చూసారా ఫ్రెండ్స్, మా పాలకోవా రెడీ అయిపోయింది. మీకు ఇంకా కావాలి అంటే మెత్తగా స్మాష్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇలానే తినేస్తాం కాబట్టి మాకు ఈ మాత్రం ఉండాలి. మీరు